ఎస్పీగా నేను జాయిన్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ తోటి పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవడం వల్ల తెలిసిన విషయాలు, చాలా విషయాల మీద మనం ఇక్కడ ప్రత్యేకమైన నిఘా పెట్టవలసిన అవసరం ఉంది. మా ఎస్పీ గారు కూడా చాలా ఆస్పెక్ట్స్ ఏంటంటే కఠినంగా వ్యవహరించడం చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా మనం ఫ్యూచర్ లో ఏంటంటే చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయని కఠినంగానే వ్యవహరించడం జరుగుతుంది. చట్టాన్ని కరెక్ట్ గా అమలు పరచడానికి మా యొక్క సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. ఎస్పెషల్లీ సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ లో ఏంటంటే ఎగ్నిస్ట్ గవర్నమెంట్ సిస్టమ్ మీద కానీ, ఎగ్నిస్ట్ ఉమెన్ మీద కానీ, ఏదైనా రూమర్స్ కానీ అన్నెసరిగా పబ్లిక్ లో ఇష్యూ చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళు ఫెమిలియర్ అవడం కోసం ఏదో రూమర్ అని పోస్ట్ చేసే కాన్సెప్ట్ లో ఉంటే వాళ్ళందరి మీద తప్పనిసరిగా చర్చించేది తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనే వదిలేదు. దీనికోసం ఒక స్పెషల్ అబ్జర్వేషన్ టీమ్ కూడా పెట్టాం. సోషల్ మీడియాని లో ఎవరైనా అన్నెసరిగా వాళ్ళ యొక్క ఫెమిలియర్ అవడం కోసము ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటాము, లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ చాలా మంది గంజా కానీ, లిక్కర్ కానీ రోడ్ల మీద, పార్కుల్లోని, ఇంకా జనసంచారం ఉన్న ఏరియాలో కూడా కొద్ది ధైర్యం లేకుండా ఇష్టానుసారం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి తప్పుడు పనులు చేయాలని ఆలోచన వస్తుంది ఏదో టైంలో. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకోవాల్సిన కూడా ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్స్ స్టార్ట్ చేస్తాం. తప్పనిసరిగా వాళ్ళు ఇల్లీగల్ గా చేసే వ్యవహారాలన్నిటి కూడా కంట్రోల్ చేస్తాము. యూటీజింగ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరైనా కానీ, ఉమెన్ ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా, వాళ్ళ పట్ల ఏంటంటే ప్రవర్తించినా కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాము. కాలేజీల దగ్గర, ఇంపార్టెంట్ బ్యాంక్స్ దగ్గర కూడా మఫ్టీలోని ప్రత్యేకమైన కానిస్టేబుల్స్ పెట్టి ఈ కార్యక్రమం కూడా ఎటువంటి పరిస్థితుల్లోని ఉమెన్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా క్యాటిల్స్ చాలా మంది ఏంటంటే ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. క్యాటిల్ ట్రాన్స్పోర్ట్స్ మీద కూడా శాండల్స్ మీద కానీ, ఇంకా రోడ్ మీద ట్రాఫిక్ పరంగా రోడ్ మన వైపు వెళ్ళే వెహికల్స్ మీద కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ క్యాటిల్స్ ని కంపల్సరీగా ఫ్లాటరింగ్ మీద కానీ ప్రత్యేకమైన నిఘా కంపల్సరీ చేస్తాము. తప్పనిసరిగా డ్రైవ్ చేస్తాం. అది డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా మంది చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్ కేసుల్లోని. స్పెషల్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరుగుతుంది. అదే ఎంవీ వైలేషన్స్ లో చాలా మందికి లైసెన్స్ లేకుండా, రికార్డు లేకుండా, మనకి ఒడిస్తా బార్డర్ ఎక్కువ ఉంది. సో చాలా మంది థెఫ్ట్ వెహికల్స్ మన దగ్గర రావడం కానీ, మన దగ్గర సెట్ వెళ్ళిపోవడం కానీ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ వెహికల్స్ ని మనం తప్పనిసరిగా ఈ థెఫ్ట్ వెహికల్స్ మీద ఈ వెహికల్ చెకింగ్ చేస్తే థెఫ్ట్ వెహికల్స్ బయటకు వస్తాయి, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసిన వ్యక్తుల యొక్క తెలుస్తుంది, అన్ని కూడా తెలుస్తాయి. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా స్పెషల్ డ్రైవ్ అనే ఎంవీ యాక్ట్ కింద తప్పనిసరిగా చేస్తాం. తప్పనిసరిగా